ఇది మా కన్నవారు గ్రామ రహదారి కదా అని అనిగేపడ నుండి పెరిగంచితో వచ్చే బళ్ళ లేడు బాట. ఆ బాటలో పడిపోయింది వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి అట్టి సమయంలో శ్రీనివాసుడు అనిగేపడలో ఉన్నటువంటి ఆ కొల్ల రంగమ్మ కూసు కళావందించి ఆట. అమ్మా రంగమ్మ, నిద్రిస్తున్నారా? మీ బిడ్డ తిరగమ్మ బ్రతకదమ్మా. కుష్టివాడు మరణిస్తుంది. మీరు త్వరగా నిలుచుకొని నేను చెప్పగానే తల్లిపల్లి వచ్చింది ఆ కళా రంగమ్మ. నాథా స్వామి, బిడ్డ మీద ఎన్ని దుష్టుపై వచ్చినట్లుంది. ఓహో, త్వరగా బండి కట్టుకొని వెళ్ళాలి నాథ. దేవి, ఈ రాత్రి బండి కట్టుకొని అనిగేపురం నుండి పెరిగించుకొని వెళ్ళాలి. అలాగే దేవి అని భార్య మాత్రం ఈయన కూడా బండి కట్టుకొని వేటి కట్టనే వస్తూ ఉన్నారట. వస్తూ ఉండగా మార్గ మధ్యలో పడిపోయిందిగా ఆ లక్ష్మీ తిరుగుతాము. నాథ దేవి, ఎవరో చూడండి, పాపం కుష్టిముళ్ళ కాదు. మన బండి పోతే మరణిస్తుందేమో. కొంచెం ఎవరో ప్రక్కకి తీసి దేవి మన దారిని మనం వెళ్ళాలి. రంగమ్మ, నీ ఎక్కడ మొత్తపోయిందా? ఆమె కూడా కుష్టిమంతా కూడా ఉన్నది. ఆమె తొందరకి ఎందుకు దేవి? అమ్మాయి కూడా ఉంది. త్వరగా వెళ్తారా దేవి? కాదు, బండి పోతే మరణిస్తుంది పాపం కుష్టిముళ్ళ. ఎవరో చూడు. అలాగే దేవి. అమ్మా ఎవరమ్మా? ఇలా రహదారిలో కూడా ఉన్నావు ఏమిటమ్మా? ఇంత గ్రహం ఉండగా ఈ మునియేటువంటి దిక్కులేని వచ్చినప్పుడు ఉన్నావు. నీదే గ్రహం తల్లి తండ్రి గాని అత్తమామలు గాని ఎవరూ లేరు తల్లి. మాట్లాడేవమ్మా. అమ్మా, నీకు భర్త కూడా లేరా? ఏమిటమ్మా? నేను అనాథిని కాదు. మా నాన్నగారు చూడమ్మా, మీ కన్నవారు గ్రామం ఏంటి? అనిగేలపురం. అనిగేలపురమా? అవునండి. అనిగేలపురంలో ఎవరమ్మా అమ్మా? కొల్ల శివరామయ్య మా నాన్నగారు. కొల్ల శివరామయ్య గారు? అవునండి. అమ్మా, మీ అమ్మ పేరు? చీకటి. ఈ చీకటిలో ఎవరో తెలియడం లేదు. అమ్మా రంగమ్మ. మా అమ్మ రంగమ్మ అండి. అమ్మా, నీ పేరేంటమ్మా? కృష్ణదాని. మా కృష్ణదాని. అమ్మా, ఆఖరితో అలవటిస్తున్నాను. లక్ష్మీ తిరుపతమ్మని. అమ్మా, తిరుపతమ్మయ్యా. చెప్పారే బ్రాహ్మణుడు 16 సంవత్సరం కృష్ణ వ్యాధి వస్తుందని. బ్రాహ్మణులు మాటలు వృధా కావునా? మా 9 మాసములు మోసి కని పెంచిన తల్లి బండి పెడితే చనిపోతుంది కుటుంబ. ఎన్నో పూజలు చేసి నన్ను కన్నానన్నాయి. నేను నీ బిడ్డనమ్మా. ఖర్చు పెట్టినా నీ వ్యాధి నయం చేయిస్తాను.
తల్లి బండి ఎక్కుమ్మా బండి ఎక్కుతా రానమ్మా నా భర్త లేకుండా నేను పుట్టింటికి రానమ్మా మిమ్మల్ని చూస్తానో చూడలేని కళ్ళా చూస్తాను నీకు రానండి ఈసారి స్నేహితులకు నేనేమని చెప్పనమ్మా వారి గృహంలో కాపలా చేస్తుందన్నా ఈ పరమల బాగా ఇసుకలో ఏంటి కట్టలో మాడి చెప్పాలి అమ్మా నీకోసమే పని పెట్టుకొని వచ్చాము తెలియక పెట్టవేమ్మా ఒక్కసారి అమ్మా తల్లి ఒక్కసారి అమ్మా నా భర్త లేకుండా నేను పుట్టింది రాన్నా ఆయన వచ్చేంత వరకు నేను బ్రతికి ఉంటాను మన బిడ్డ తీసుకో అమ్మాయిని చూడండి ఒక క్షణమైన రంగమ్మ సంసారం చేస్తుంది మన బిడ్డ లేని ఒక్క నిమిషం నా బ్రతికిన బిడ్డలు కంటారే కానీ వారికి వచ్చిన రాత్రి ఎవరు కంటారు ఇంటికి వెళ్తావా భార్య భర్తలు ఇల్లు కూడా బండి కట్టుకుని అంగిలపురం వెళ్ళిపోతారు చివరిసారిగా శ్రీనివాసుని మరలా ధ్యానిస్తున్నట్టు అనుకుంటాను చివరిసారిగా నా భర్త గారిని ఒకసారి నా కళ్ళు చూపిస్తూ నేను నీ బాబుకు వస్తాను శ్రీనివాస అని శ్రీనివాసం వేడుకుంటుంది లక్ష్మీ తిరుపతాంబ తల్లి. ఇది చివరి సీను అర్ధగంట ఉంటుంది, అర్ధగంటలో కథ అయిపోతుంది.